హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజెస్సీ వ్లాగ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి బయట దొరికే రోజ్ వాటర్ని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా ఇంట్లో చేసుకోవటం వల్ల ఎటువంటి ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ యాడ్ అవ్వవు. ఈ రోజ్ వాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందు ఈ పన్నీర్ రోజ్ ఫ్లవర్స్ని తీసుకోవాలి. హైబ్రిడ్ రోజెస్ కంటే ఈ పన్నీర్ రోజెస్ మంచి ఫ్రాగ్రెన్స్ని ఇస్తుంది, కాబట్టి ఎటువంటి ఫ్రాగ్రెన్స్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది హైబ్రిడ్ రోజ్ అండి. రోజ్ వాటర్కి ఇది యూజ్ చేయకూడదు. ఈ రోజ్ ఫ్లవర్స్ని ఫస్ట్ వాష్ చేసుకోవాలి. ఏమైనా డస్ట్ ఉన్నా క్లీన్ అయిపోతుంది. మనం డైలీ ఈ రోజ్ వాటర్ని అప్లై చేసుకోవచ్చు. రోజ్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఇది డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు. టోనర్లా యూజ్ చేసుకోవచ్చు. ఐ కింద డార్క్ సర్కిల్స్ కూడా రిడ్యూస్ అవుతుంది వీటి వల్ల. ఫేస్ ప్యాక్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. డార్క్ స్పాట్స్ పోయి న్యాచురల్ గ్లో వస్తుంది. ఈ రోజెస్ని వాష్ చేసుకున్నాక ఇప్పుడు దీని నుంచి రోజ్ పెటల్స్ని సపరేట్ చేసుకోవాలి. పెటల్స్ని మాత్రమే తీసుకోవాలి, కింద ఉన్నదాన్ని తీసుకోకూడదు. ఇలా అన్ని పెటల్స్ని తీసుకున్నాక ఒక స్టీల్ పాత్ర తీసుకొని అందులోకి ఒక చిన్న కప్ కానీ ఏదైనా చిన్న స్టాండ్ని కానీ పెట్టుకోవాలి. తర్వాత దాని చుట్టూ ఈ రోజ్ పెటల్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ రోజ్ పెటల్స్ యాడ్ చేసుకున్నాక 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్ మీద ఇంకో కప్ని పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని పెట్టుకోవాలి. దీని మీద ఒక 10 ఐస్ క్యూబ్స్ దాకా యాడ్ చేసుకోవాలి. వీటిని 25 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ పైన ఐస్ క్యూబ్స్ నుంచి వచ్చే వాటరే కింద కప్లో కలెక్ట్ అవుతుంది. ఈ టోటల్ ప్రాసెస్ని స్టీమ్ డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారు. ఈ ఐస్ క్యూబ్స్ అయిపోతే మళ్ళీ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. – 25 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మూత కొద్దిగా జాగ్రత్తగా తీయాలి, లేదంటే కప్లో ఉన్న వాటర్ కింద పడిపోతాయి. ఈ కప్లో కలెక్ట్ అయిందేదే 100% ప్యూర్ రోజ్ వాటర్. ఈ రోజ్ వాటర్ని తీసి పక్కన పెట్టుకుందాం. వాటర్ ఇందులో కూడా ఉంది, ఇది కూడా రోజ్ వాటరే. ఈ రోజ్ వాటర్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము. ఈ రోజ్ వాటర్ని కూడా ఫేస్ ప్యాక్స్కి, టోనర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది 2 to 3 డేస్ కంటే ఎక్కువ ఉండదు. ఈ కలెక్ట్ అయిన రోజ్ వాటర్ని పూర్తిగా కూల్ అవ్వనివ్వాలి. ఇది కూల్ అయ్యాక ఏదైనా కంటైనర్లో కానీ స్ప్రే బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఈ రోజ్ వాటర్ని 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.